Okay, we want to go to the second section of family relationship, కుటుంబ సంబంధాల గురించి రెండో సెక్షన్ మనం చూద్దాం. and that is we dealt with husband and wife very briefly. భార్యాభర్తల సంబంధం గురించి మనం చూసాం. I encourage you to meditate more on that. మీరు దాని గురించి ఎక్కువ ధ్యానించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. But let me remind you once again about the second part of father, parents and children. రెండో సెక్షన్ లో తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. Again, remember the principles we mentioned earlier about whatever you do all for the glory of God. ఇంతకుముందు మనం చూసినట్లుగా మీరు ఏమి చేసినా కానీ సమస్తం దేవుని మహిమ కోసమే చేయండి. So I want my children to grow up in a godly way, not for any reputation in the church. నా పిల్లలు దైవికమైన విధానంలో ఎదగాలి, ఎందుకంటే సంఘంలో నాకేదో పేరు రావాలని కాదు. It's a tremendous temptation ఇది ఎంతో గొప్ప శోధన to get a reputation in the church. And that's why so many parents force their children to get baptized before they are even ready to be baptized. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందాలని వాళ్ళు చూస్తుంటారు. అందుకే అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పటికీ బాప్టిజం తీసుకోమని వాళ్ళని బలవంతం చేస్తుంటారు. I never told my children to get baptized. I wanted them to come to conviction themselves. మా పిల్లలు వాళ్ళకి ఒప్పుదల వచ్చే వరకు కూడా వాళ్ళని బాప్టిజం తీసుకోమని నేను ఎప్పుడు బలవంతం చేయలేదు. And so I think all of them got baptized around when they were 17 years old or so. వాళ్ళందరికీ కూడా 17 సంవత్సరాలు ఆ వయసు వచ్చినప్పుడే వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. I was in no hurry to get a reputation in the church. Oh, Brother Zach's children are baptized. I couldn't care less for that. జాక్ గారి పిల్లలందరూ బాప్టిజం తీసుకున్నారు అని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని నాకేం లేదు. వాటి గురించి అది పట్టించుకోను కూడా. It's garbage for me, the opinion of people. మనుషుల యొక్క అభిప్రాయాలు నాకు చెత్తతో సమానం. Do all for the glory of God. మీరు ఏమి చేసినా కానీ అది దేవుని మహిమ కోసమే చేయండి. And never for any honor for yourself. నీ గురించి నువ్వు ఘనత పొందటానికి కాదు. Because if God sees your motive is your own honor in the way you bring up your children, I'll tell you, He's not going to help you. ఒకవేళ దేవుడు నీవు పిల్లలను పెంచేది నీ సొంత ఘనత కోసం అని నీ ఉద్దేశాన్ని చూసినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడు. God's not in the business of helping you to get honor. నీ పేరు ప్రఖ్యాతులు నీ ఘనతను పొందటానికి నువ్వు చేస్తుంటే దేవుడు దానికోసం పనిచేయడు. So don't ask Him for His help. సహాయం చేయమని ఆయన ఏం అడగొద్దు నువ్వు. Work on it yourself then. But if you're seeking the glory of God, నీ పేరు ప్రఖ్యాతుల కోసం అయితే నీ పని నువ్వు చూసుకో. కానీ దేవుని యొక్క మహిమ కోసం అయితే you can be 100% sure that God will support you and help you 100% దేవుడు నిన్ను బలపరుస్తాడు, సహాయం చేస్తాడు నీకు till the very end. అంతం వరకు కూడా. So that's why I say whatever you do all for the glory of God. అందుకే నువ్వేమి చేసినా కానీ దేవుని మహిమ కోసమే చేయమని ఆయన చెప్పారు. Bring up your children in secret, that in your home they behave well. నీ పిల్లలు రహస్య స్థలంలో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సరిగా ప్రవర్తించేటట్టు నేర్పించు. And then they'll behave well in public. అప్పుడు బయట కూడా వాళ్ళు సరిగా ప్రవర్తిస్తారు. That they learn to respect parents. వాళ్ళు తల్లిదండ్రులను వాళ్ళు గౌరవించడం నేర్చుకుంటారు. Why does the Bible say God has given only one commandment for children? Ephesians 6. ఎఫెసీ 6లో పిల్లలకు ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞని ఎందుకు చెబుతుంది బైబిల్? Children, obey your parents in the Lord, verse 1, for this is right. Honor your father and mother, for this is the first commandment which has a promise attached to it. ఎఫెసీ 6:1 మనం చూసినట్లయితే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇందులో ఒక వాగ్దానం కూడా ఉంది. Among all the 10 commandments, no commandment had a promise. 10 ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే ఏ ఆజ్ఞ కూడా వాగ్దానంతో కూడి లేదు. 9 commandments had no promise attached to it. మిగిలిన 9 ఆజ్ఞల్లో ఎటువంటి వాగ్దానము దానికి అనుసంధానం చేయబడలేదు. One commandment had a promise attached to it. కానీ ఒక్క ఆజ్ఞకే వాగ్దానం కూడా ఉంది దాంతో పాటు. That if you honor your father and mother, verse 3, here's the promise. నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపించినట్లయితే, ఇక్కడ 3వ వచనంలో ఇక్కడ వాగ్దానం ఉంది. It will go well with you. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. And that you may live long on the earth. By living long on the earth, I understand. నీకు మేలు కలుగుతుంది. అప్పుడు నీవు భూమి మీద
దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇక్కడ ఎక్కువ కాలం జీవించటం అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే not living up to 150 years. 150 సంవత్సరాలు జీవిస్తారని కాదు. Jesus lived only 33 and a half years, even though he was the most perfectly obedient child. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో విధేయత కలిగిన బిడ్డగా ఉన్నప్పటికీ ఆయన 33.5 సంవత్సరాలు బతికారు. It means living as long as God has planned for you to live on this earth. ఈ భూమి మీద నీవు ఎంతకాలం జీవించాలని దేవుడు అనుకున్నాడు అంతకాలం నువ్వు జీవిస్తావు. For Jesus, it was 33 and a half years. యేసు ప్రభువుకి అయితే అది 33.5 సంవత్సరాలు. For other people, it is 70, 80, 90 years, etc. మిగిలిన వాళ్ళకైతే 70, 80, 90 సంవత్సరాలు అయి ఉండొచ్చు. But as long as God wants you to live on the earth, you will live. కానీ భూమి మీద నీవు ఎంత కాలం జీవించాలని దేవుడు కోరుకున్నాడు అంతవరకు నువ్వు జీవిస్తావు. If you honor your father and mother, నీ తల్లిదండ్రులు నీవు సన్మానించినట్లయితే. that means God will control all the circumstances, accidents, and అంటే దేవుడు అన్ని పరిస్థితుల్ని ఆయన చూసుకుంటాడు, ప్రమాదాలని, sicknesses, and all the things that can come to you. నీ దగ్గరికి వచ్చే వ్యాధుల్ని వాటన్నిటిని చూస్తాడు. If you honor your father and mother, it's an amazing promise. నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం. Otherwise, how in the world could God give that promise if లేనట్లయితే మరి దేవుడు ఎందుకు ఇలాంటి వాగ్దానం ఇస్తాడు? this person is dependent on external factors? కేవలం ఈ వ్యక్తి బాహ్య సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడినట్లయితే దేవుడు ఎందుకు ఇస్తాడు? So it's a tremendous promise, and it will go well with you, which is the more important thing. ఇదెంత అద్భుతమైన వాగ్దానం. అంత మాత్రమే కాక నీకు మేలు కలుగుతుంది. Living long is just a physical thing, but during that earthly life, it will go well with you. కేవలం దీర్ఘాయుష్మంతుడు అవటం అంటే అది ఈ భూ సంబంధమైన విషయం, కానీ దాంతో పాటు నీకు మేలు కలుగుతుంది. And so I tell parents, do you want it to go well with your children? నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలకు మేలు కలగాలని మీరు అనుకుంటున్నారా? Which parent says no? ఏ తల్లిదండ్రులు కాదు అని చెప్తారు? You want it to go well with your children, then teach them to obey their parents. మీ పిల్లలకి మేలు కలగాలంటే తల్లిదండ్రులకు విధేయత చూపించడం వాళ్ళకు నేర్పించండి. Teach them to respect father and mother. తల్లిదండ్రుల్ని గౌరవించటం వారికి నేర్పించండి. Never to speak rudely to father or mother. తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా దురుసుగా మాట్లాడటానికి అనుమతించకూడదు. And if you hear your child speaking rudely, ఒకవేళ నీ బిడ్డ దురుసుగా మాట్లాడటం వింటున్నట్లయితే either to you or to your wife, నీతో కానీ నీ భార్యతో కానీ they probably more easily speak rudely to the mother than the father. If the father is a strict person, they're a little more scared. వాళ్ళు తండ్రితో కంటే కూడా తల్లితో వాళ్ళు ఎక్కువ దురుసుగా మాట్లాడతారు. ఎందుకంటే తండ్రి కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్లయితే వాళ్ళు భయపడతారు. Then you must say to your child, even if you're doing the most important thing, stop it. అప్పుడు నీ బిడ్డకి నువ్వు చెప్పాలి, నువ్వెంతో ప్రాముఖ్యమైన పని చేస్తున్నప్పటికీ నువ్వు ఆపేసి go and apologize to your mother before you do anything else. ఆ బిడ్డ ఎంత ప్రాముఖ్యమైన పని చేస్తున్నా కానీ నువ్వు ముందు ఈ పని ఆపేసి వెళ్ళి నీ తల్లికి క్షమాపణ చెప్పమని నువ్వు చెప్పాలి. Every single time, if they speak rudely 5 times a day, they're going to stop the most important thing they're doing and go to their mother and apologize. ఒకవేళ రోజుకి 5 సార్లు వాళ్ళు అలా మాట్లాడినట్లయితే వాళ్ళు ఎంత ప్రాముఖ్యమైన పని చేస్తున్నా 5 సార్లు కూడా వెళ్ళి వాళ్ళు క్షమాపణ అడగాలి. That's how we teach our children to respect their parents and never to speak rudely to their parents. ఆ విధంగా మా పిల్లలకి మేము నేర్పించాము, తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా దురుసుగా మాట్లాడటానికి వీల్లేదు. Or use gestures with their hands that are disrespectful. గౌరవం లేని చేతులు చూపించటం అలాంటివి చేయకూడదు. And if parents are lenient here, they got themselves to blame. ఒకవేళ తల్లిదండ్రులు కొంచెం అలుసుగా ఉన్నట్లయితే వాళ్ళే నిందించుకోవాలి. If their child goes straight into the hands of the devil and brings dishonor, forget about dishonor to your name, dishonor to God. ఆ బిడ్డ అపవాది యొక్క చేతుల్లోకి వెళ్ళి నీ నామానికి అవమానం రావటం కాదు కానీ దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొచ్చినట్లయితే that's more important. అదే ఎంతో ప్రాముఖ్యమైనది. I'm not bothered about what dishonor comes to my name. నా పేరుకి అవమానం వస్తే నేనేం పట్టించుకోను. Jesus was despised and rejected of men. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడ్డారు. But I'm very concerned that my children should not bring dishonor to the name of Jesus Christ. కానీ నా పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారి నామానికి అవమానాన్ని తీసుకొని రాకూడదు. And that is in secret. When the devil sees the way my children grow up in my home, కాబట్టి నా ఇంట్లో నా పిల్లలు పెరిగే విధానాన్ని రహస్యంగా అపవాది చూసినట్లయితే I don't want, nobody in the church sees them. I don't want the devil to say, God,
Look at this guy. He claims to be a servant. Look at how his children, he makes them behave well in the church so they gets honor there. అప్పుడు సైతాను దేవునితో ఏం చెప్తాడంటే, చూడండి మీ సేవకుడు అని చెప్తున్నాడు, ఈ వ్యక్తి బయట వాళ్ళ పిల్లలు బాగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాడు, కానీ ఇంట్లో ఎలా ఉన్నాడో చూడండి. But God, can you see how his children behave at home? తన పిల్లలు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారా? I don't want the devil ever to say that to God. అపవాది నా గురించి దేవునితో అలా చెప్పాలని అనుకోవట్లేదు. I'm more conscious of the devil's testimony about me than about the testimony of other brothers and sisters in the church. సంఘంలో ఉన్న ఇతర సహోదరుల యొక్క సాక్ష్యం కంటే కూడా అపవాది యొక్క సాక్ష్యం గురించి నేను పట్టించుకుంటున్నాను. If you will keep that in mind, that the devil's testimony about you is more important to you than what other brothers and sisters say. ఇతర సహోదరులు చెప్పే సాక్ష్యం కంటే కూడా అపవాది చెప్పే సాక్ష్యం మీద నీవు దృష్టి ఉంచినట్లయితే, Because other brothers and sisters don't see you 90% of your life. ఎందుకంటే ఇతర సహోదరులు 90% నీ జీవితాన్ని వాళ్ళు చూడలేరు. The devil sees you all the time. అపవాది నిన్ను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. And he says he's the accuser of the brethren. సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు. I don't want the devil to accuse me about the way I brought up my children or accuse my children because I did something wrong. నా పిల్లలను బట్టి అపవాది నా మీద నేరారోపణ చేయకూడదు, లేకపోతే నా పిల్లలు తప్పు చేసిన దాన్ని బట్టి నా పిల్లల మీద అపవాది నేరారోపణ చేయకూడదు. To God, that brings dishonor to God's name. దేవునికి ఆ విధంగా నేరారోపణ చేయకూడదు, ఎందుకంటే దేవుని నామానికి అవమానం వస్తుంది. It brings great reproach on the Lord's name. ప్రభు యొక్క నామానికి గొప్ప నిందను తీసుకొస్తుంది. When my children are not behaving properly. నా పిల్లలు సరిగా ప్రవర్తించకుండా ఉన్నట్లయితే. So, this is the fundamental principle. ఇది ఎంతో ప్రాథమికమైన నియమము. And so, in order to do that, the primary responsibility is put upon the father. కాబట్టి ఈ విధంగా చేయాలి అంటే ప్రాథమికమైన బాధ్యత తండ్రి మీద ఉంచబడింది. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. It's very interesting. When it says children, obey your parents, both father and mother. They must obey. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలని ఉంది, వాళ్ళు ఇద్దరికి విధేయత చూపించాలి. And fathers, in verse 4, it doesn't say fathers and mothers. Fathers. కానీ 4వ వచనంలో మనం చూసినట్లయితే తండ్రులారా అని ఉంది, తల్లిదండ్రులని లేదు. Don't provoke your children to anger, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, but bring them up in the discipline and instruction of the Lord. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. It's very easy to be angry with your children. And when you do get angry with your children, you must repent, because anger is a sin. మీ పిల్లల మీద మీరు కోపడినట్లయితే మీరు మారు మనసు పొందాలి, ఎందుకంటే కోపం అనేది పాపం. In all situations, it is a sin. If you discipline your children because they irritated you, ఏ పరిస్థితుల్లో అయినా అది పాపమే, ఎందుకంటే నిన్ను చిరాకు పెట్టారని నీవు నీ పిల్లల్ని శిక్షించినట్లయితే that's a sin. To discipline them is right, but to get angry and discipline is wrong. వాళ్ళని శిక్షించటం సరైనదే, కానీ కోపపడి శిక్షించటం అనేది పాపం, తప్పు. And yet every parent, if they're honest, will have to admit there are times when we have disciplined our children in anger. But I'll tell you what I did. ప్రతి తల్లిదండ్రులు కూడా మనము యథార్థంగా ఉన్నట్లయితే ఒప్పుకోవాలి, కొన్నిసార్లు మనం కూడా పిల్లల మీద అలా కోపంతో వారిని శిక్షిస్తాం. I also disciplined my children in anger at times, but I would always lock myself up in a room, usually the restroom. కానీ నేను ఆ విధంగా చేసిన ప్రతిసారి కూడా నేనేం చేశానో చెప్తాను. నేను వెంటనే బాత్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకొని And say, Lord, forgive me. I slipped up there. Please have mercy on me. ప్రభువా నేను ఇక్కడ పడిపోయాను, నన్ను కనికరించండి అని నేను ప్రార్థిస్తుంటాను. I want to repent of it. ప్రభువా దీని నుండి నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను. And I did that every single time. అలా చేసిన ప్రతిసారి నేను ఇలా చేశాను. I said, Lord, I'm going to come to a place where I will be able to discipline my children without anger. ప్రభువా నేను కోపం లేకుండా నా పిల్లల్ని శిక్షించే స్థాయికి నేను రావాలి. And I believe I came there, but it took some years. నేను అక్కడికి వచ్చానని నమ్ముతున్నాను, అయితే కొన్ని సంవత్సరాలు అది నాకు పట్టింది. But I would never have come there if I had not repented every single time I slipped up. కానీ నేను పడిపోయిన ప్రతిసారి మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే నేను అక్కడికి వచ్చేవాడినే కాదు. And I can guarantee the same will be true of you. నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను, మీకు కూడా అది నిజం అవుతుంది. It'll work for you if you repent each time. ప్రతిసారి మీరు పశ్చాత్తాపడినట్లయితే మీకు కూడా అది పనిచేస్తుంది. And go before God and say, Lord, nobody saw me there. Nobody saw me. It was just me and my child. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎవరు దాన్ని చూడలేదు, ఎందుకంటే నేను నా బిడ్డే అక్కడ ఉన్నాము, ఎవరు చూడలేదు. And the devil.
అపవాది కూడా ఉన్నాడు. No, I didn't lose my testimony before the church, but I lost my testimony before the devil who's reproaching you because of me, because I'm your child. సంఘం ఎదుట నా సాక్ష్యాన్ని ఏం కోల్పోలేదు, అయితే అపవాది ఎదుట నా సాక్ష్యాన్ని కోల్పోయాను. ఎందుకంటే నన్ను బట్టి నీ నామానికి అవమానం తీసుకొస్తున్నాను, నిన్ను నిందిస్తున్నాడు. And I repent. ఆ విధంగా నేను మారు మనసు పొందుతూ వచ్చాను. I want to tell you, my brothers and sisters, your life will change radically when you're more interested in the devil's testimony about you than people's testimony about you. నా ప్రియ సహోదరుడా, మీరు ఎక్కువ మనుషుల సాక్ష్యం కంటే కూడా అపవాది యొక్క సాక్ష్యం మీద దృష్టి పెట్టినట్లయితే మీ జీవితం ఎంతగానో మారుతుంది. It really will change because he's watching you all the time. So నిజంగా ఎంతో మార్పు వస్తుంది, ఎందుకంటే అపవాదే మిమ్మల్ని ఎప్పుడు చూస్తుంటాడు. don't provoke your children to anger by you yourself getting angry. కాబట్టి మీరే కోపపడి మీ పిల్లల్ని కోపానికి రేపొద్దు. Now this is, I have some things sometimes I have to explain this to the parents. కొన్నిసార్లు తల్లిదండ్రులకు నేను ఇది వివరిస్తూ ఉంటాను. Because some parents have asked me, what if I raise my voice at a child? Raising your voice at your child is not a sin. మరి నేను గట్టిగా అరిచి చెప్తే ఏంటి అని కొంతమంది తల్లిదండ్రులు నన్ను అడుగుతూ ఉంటారు. గట్టిగా అరిచి చెప్పటం అనేది పాపమేం కాదు. And I've used this example. If somebody is 100 yards away from me and I yell out his name, I'm not angry with him. He can't hear me. నేను 100 యార్డుల దూరంలో ఉన్న ఒక వ్యక్తిని నేను గట్టిగా పిలుస్తాను. అంటే నేను గట్టిగా పిలవటం అనేది నేనేం కోపంతో పిలవట్లేదు, ఎందుకంటే అతనికి వినపడట్లేదు కాబట్టి పిలుస్తాను. He's 100, 200 yards away and I have to yell for him to hear me. 200 యార్డ్స్ దూరంలో ఉన్నాడు కాబట్టి అతన్ని పిలవాలంటే నేను గట్టిగా పిలవాలి. And the same way, this child is sitting right in front of me and I tell him, drink up your milk, nothing happens. అదేవిధంగా ఈ పిల్లవాడు నా దగ్గరే కూర్చున్నాడు కానీ పాలు తాగమంటే తాగట్లేదు. Drink up your milk, nothing happens. మళ్ళా తాగమంటే తాగట్లేదు. I said, drink up your milk. He suddenly drinks it up. పాలు తాగు అంటే వెంటనే తాగుతాడు. You know why? Even though he was sitting there, in his mind, he was 1 mile away. ఎందుకంటే కూర్చోటం ఎక్కడ కూర్చున్నా కానీ తన మైండ్ ఎక్కడో 1 మైల్ దూరంలో ఉంది. అందుకే చిన్నగా చెప్పినప్పుడు వినపడటం లేదు. He couldn't hear me. When I said, drink up your milk, he was too far away. He couldn't hear. కాబట్టి పాలు తాగు అని చెప్తున్నప్పుడు ఎంతో దూరంలో ఉన్నాడు కాబట్టి వినపడట్లేదు. I had to raise my voice because he was so far away. అతను ఎంతో దూరంలో ఉన్నాడు కాబట్టి నేను గట్టిగా చెప్పాలి. And he heard all of a sudden. He came back to the place where he was sitting. అప్పుడు అకస్మాత్తుగా వస్తాడు, ఎక్కడి నుండో ఎక్కడ కూర్చున్నాడు అక్కడికి వస్తాడు. That's not a sin. అదేం పాపం కాదు. Raising your voice is not anger. You could be a supervisor in a factory and you may have to raise your voice not because you're angry. కాబట్టి గొంతెత్తి ఆ విధంగా అరిసి చెప్పటం అనేది పాపమేం కాదు. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో నువ్వు సూపర్వైజర్ గా ఉండొచ్చు, నువ్వు గట్టిగా చెప్తావు అంటే అదేం వాళ్ళ మీద కోపంతో అని కాదు. You're not angry with your child. You love that child. You're willing to lay down your life for that child. ఆ బిడ్డ మీద నువ్వేం కోపంగా చెప్పట్లేదు, కానీ ఎందుకంటే ఆ బిడ్డను ఎంతగానో ప్రేమిస్తున్నావు, నీ ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డావు. But you have to teach your child obedience. కానీ నీ బిడ్డకి నువ్వు విధేయత నేర్పించాలి. So don't condemn yourself because you raised your voice. కానీ నువ్వు గట్టిగా అరిచి చెప్తున్నావని నిన్ను నువ్వు శిక్షా విధిలోనికి తెచ్చుకోవద్దు. That's because the child is too far. Now don't use that excuse when you're speaking to your wife. ఎందుకంటే ఆ బిడ్డ చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి. కానీ నీ భార్యతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడొద్దు. She doesn't sit 1 mile away. She's very close to you. నీ భార్య 1 మైల్ దూరంలో ఏమి ఉండదు, నీకు దగ్గరగానే ఉంటుంది. You don't have to raise your voice at your husband or your wife saying they were far away in their mind. నీ భార్య భర్త మీద గట్టిగా అరిసి వాళ్ళు 1 మైల్ దూరంలో ఉన్నారని చెప్పొద్దు. It's with children only. It's like that. పిల్లలు మాత్రం ఎలా ఉంటారు. So I mentioned that to liberate people who condemn themselves because they raise their voice. వాళ్ళు గట్టిగా అరిచి చెప్తున్నారని వాళ్ళు శిక్షా విధిలోనికి తెచ్చుకునే వారికి విడుదల ఇవ్వటానికి చెప్తున్నాను. Don't be angry and bring them up in the discipline and instruction of the Lord. మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. There are 2 things. Instruction and discipline. You cannot do one alone. శిక్షలోను బోధలోను కేవలం ఒక్కటే మనం ఎప్పుడు చేయలేము. If you do only discipline, you are a useless father. నువ్వు కేవలం ఎప్పుడు శిక్షిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఒక పనికిరాని తండ్రిగా ఉంటావు. There are many fathers who are very strict in discipline. చాలా మంది తండ్రులు వాళ్ళని శిక్షించే విషయంలో, పిల్లల్ని శిక్షించే విషయంలో ఎంత కఠినంగా ఉంటారు. I ask those fathers, how much have you sat down with your child and taught them the Bible? నీ పిల్లవానితో నువ్వు దగ్గర కూర్చొని బైబిల్ గురించి ఎన్నిసార్లు మాట్లాడావని నేను అడుగుతాను. 0. You are a useless father. వాళ్ళు 0. వాళ్ళు అసలు కూర్చోరు, ఎందుకంటే నువ్వు పనికిరాని తండ్రిగా ఉన్నావు. Just discipline. That's not what the father is supposed to do. Start with instruction. ఎప్పుడు శిక్షించటమే కాదు, బోధతో ప్రారంభించు.
Take the trouble to study the Bible so that you can teach the Bible to your child. కాబట్టి నువ్వు బైబిల్ చదవటానికి సమయాన్ని వెచ్చించి నీ పిల్లవానికి బైబిల్ని చెప్పు. Then you discipline when they don't follow that. అప్పుడు వాళ్ళు దాన్ని అనుసరించినట్లయితే అప్పుడు శిక్షించు. It's instruction plus discipline. బోధించాలి, శిక్షించాలి. That's the balance. And most fathers are imbalanced. అదే సమతుల్యత. అనేక మంది తండ్రులు అసమతుల్యంగా ఉంటారు. They are more ready to discipline than to teach. How much time do you fathers, I'm talking about fathers, వాళ్ళు బోధించే దానికంటే కూడా ఎక్కువ శిక్షిస్తూ ఉంటారు. తండ్రులుగా ఉన్నవారు మీరు ఎంత సమయం వెచ్చిస్తున్నారు బోధించడానికి? spend with your children to teach them the Word of God? You cannot do it if you don't study the Word of God yourself. ఇక్కడ తండ్రులతో నేను చెప్తున్నాను, మీ పిల్లవానికి బైబిల్ని బోధించడానికి మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? మొట్టమొదట మీరే బైబిల్ చదవకుండా మీరు అది చేయలేరు. I wanted to make sure before all my children left for college at the age of 18, నా పిల్లలందరూ కూడా కాలేజీకి 18 సంవత్సరాలు వచ్చి వెళ్లే సమయానికల్లా I wanted to make sure of one thing, that they really knew the fundamental teachings of Scripture, లేఖనాల్లో ప్రాథమికమైన బోధనలన్నీ వాళ్ళకు తెలియాలి అని నేను అనుకున్నాను. all the doctrines of Scripture, లేఖనాల్లో ఉన్న సిద్ధాంతాలన్నీ వాళ్ళకి తెలియాలి. that they knew that. And even after they left for college, I kept on writing to them to make sure that they knew the Scriptures. వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా నేను లెటర్స్ రాస్తూ ఉండేవాడిని, ఎందుకంటే వాళ్ళకి లేఖనాలు తెలియాలి. Because I knew that if they are founded in Scriptures, they'll be protected ఎందుకంటే వాళ్ళు లేఖనాల్లో నాటబడినట్లయితే వాళ్ళు భద్రపరచబడతారు in an evil and adulterous generation. ఈ దుష్టమైన వ్యభిచార సంబంధమైన యుగంలో నుంచి. And I did not only instruct them, it says in Proverbs in chapter 22, నేను వాళ్ళకి కేవలం బోధించడం మాత్రమే కాదు, కానీ సామెతలు గ్రంథం 22 అధ్యాయంలో చెప్పబడినట్లుగా and Proverbs 22, there are a couple of verses here for children. ఇక్కడ పిల్లల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. First is verse 15. Foolishness is bound up in the heart of a child, but the rod of discipline will remove it far from him. This is what the word of God says. 15వ వచనం, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షా దండము దాన్ని వానిలో నుండి తోలివేయును. ఇది బైబిల్ చెప్తుంది. Sometimes words alone are not enough. కొన్నిసార్లు కేవలం మాటలతో సరిదిద్దితే సరిపోదు. Words of correction are not enough. There must be some type of discipline. ఏదో ఒక రకమైన శిక్షణ వాళ్ళకు వేయాలి. And there are various ways in which we can discipline. We can discipline a child by saying, you're not allowed to go and play today, this evening. వాళ్ళని శిక్షించే మార్గాలు అనేకమైన ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఈ సాయంత్రం నువ్వు వెళ్ళి ఆడుకోవటానికి వీల్లేదు. Or you're going to go and lie down in your bed now for the next half an hour. Go and sit in that corner. లేక ఒక అర్ధగంట వెళ్ళి బెడ్ మీద పడుకో, లేకపోతే ఆ మూలన కూర్చో. Face the wall for the next 1 hour or something like that. It doesn't always have to be a spanking. తర్వాత గంట సేపు ఆ గోడకు ఆనుకొని అంతే కూర్చో, ముఖము అటు పెట్టి కూర్చో. ప్రతిసారి మనం కొట్టాల్సిన అవసరమే లేదు. But some way in which we punish them, it doesn't have to be physical. అనేక సార్లు భౌతికంగానే శిక్షించాల్సిన అవసరం లేదు. But I would also say this, never punish them by depriving them of food. వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండొద్దు. ఎప్పుడు కూడా నువ్వు శిక్షిస్తున్నావని అన్నం పెట్టకుండా ఉండొద్దు. That's evil. Like saying all the others will get ice cream, but you won't get ice cream. వేరే వాళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటారుగా నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి లేదు అని అలా దుర్మార్గంగా చేయొద్దు. That's not the way to discipline a child. పిల్లల్ని ఆ విధంగా శిక్షించకూడదు. No. లేదు. You must be wise in disciplining. When food is something they love to eat, and just mention that in passing. పిల్లలను శిక్షించే విషయంలో ఎంతో జ్ఞానయుక్తంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని మనం ఇవ్వకుండా ఉండకూడదు. But discipline is important because foolishness is bound up in the heart of every child. ఎందుకంటే శిక్షించడం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్క బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా ఉంటుంది. They're all born from the race of Adam with the flesh inside. వాళ్ళందరూ ఆదాము నుండి జన్మించిన వాళ్ళే, లోపల ఆ శరీరం అనేది ఉంటుంది. And it's amazing, the rod of discipline can drive it far away. కాబట్టి శిక్షా దండం అనేది దాన్ని వాళ్ళలో నుండి తోలివేస్తుంది. The other verse is in Proverbs 22 is verse 6, which says, train up a child in the way he should go, and when he is old, he will not depart from it. ఇంకొక వచనం మనం చూసినట్లయితే 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Here is promise with a condition. ఇక్కడ షరతుతో కూడిన వాగ్దానం ఉంది.
for their promise to be fulfilled. The condition is what we have to do. ఇక్కడ వాగ్దానం నెరవేర్చబడాలంటే షరతు ఏంటంటే మనం ఏం చేయాలంటే Train up a child in the way he should go. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము. Promise when he's old, he will not depart from it. It's like confessing our sin. If we confess our sins, he is faithful and just to forgive us our sins. What if you don't confess your sin? వాగ్దానం ఏంటంటే వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎలాంటిదంటే మీ పాపాన్ని మీరు ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు కనుక మీ సమస్త దుర్నీతి నుండి ఆయన మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఒకవేళ మీ పాపాన్ని ఒప్పుకోకపోతే ఏమవుతుంది? Then he doesn't forgive you. ఆయన మిమ్మల్ని క్షమించడు. See, there's a condition attached to every promise. కాబట్టి ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుంది. Believe in the Lord Jesus Christ, that's the condition, and you will be saved. యేసుయందు విశ్వాసం ఉంచుడి, అది షరతు. అప్పుడు మీరు రక్షించబడదురు, అది వాగ్దానం. If we walk in the light, then we have fellowship with him. మీరు వెలుగులో నడిచిన యెడల ఆయనతో కూడా మనం సహవాసం కలిగి ఉంటాం. If we confess our sins, he forgives us. మన పాపలను మనం ఒప్పుకున్న యెడల ఆయన మనల్ని క్షమిస్తాడు. If you train up a child in the way he should go, when he's old, he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవలో వానికి మీరు నేర్పించినట్లయితే వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. It's a condition. Is there ever a person who honestly confesses his sin and the Lord does not forgive him? No. కాబట్టి ఇది ఒక షరతు. కాబట్టి ఎవరైనా యథార్థంగా వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించకుండా ఉంటాడా? ఉండడు అలా. Is there any person who honestly walks in the light and can't have fellowship with God? No. యథార్థంగా ఒక వ్యక్తి వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే దేవునితో సహవాసం కలిగి ఉండడా? కలిగి ఉంటాడు. Is there any person who honestly trained up a child in the way he should go and the child went astray when he's old? Impossible. కాబట్టి ఎవరైనా కానీ యథార్థంగా బాలుడు నడవలసిన త్రోవ నేర్పిస్తూ ఉన్నట్లయితే వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోవటం అసాధ్యం. I say impossible because the word of God is true. అది అసాధ్యం అని నేను చెప్తున్నాను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే నిజం. Don't ever put the blame on God for your failure. నీవు ఓడిపోయి దేవుని మీద నింద వేయొద్దు. I decided that when my children were small. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను నిర్ణయించుకున్నాను. I said, Lord, if my children go astray, నేను చెప్పాను ప్రభువుకి, ప్రభువా నా పిల్లలు దారి తొలగినట్లయితే పిల్లలు అలానే ఉంటారు, వాళ్ళు వేరుగా ఉంటారు. I will not say, oh, children are different, what to do, they are like that. No, I'll say, Lord, I did not fulfill the condition the way I should. Maybe I was busy making money. ప్రభువా నేను చేయవలసిన పనిని నేను చేయలేదు, బహుశా నేను డబ్బు సంపాదించే విషయంలో తీరిక లేకుండా ఉన్నానేమో. Or in my case, so busy traveling, preaching the word of God that I had no time to bring up my children. లేక నా విషయంలో అయితే నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎంతో ప్రయాణాలు చేస్తున్నాను, నా పిల్లల్ని పెంచడానికి నాకు సమయం లేదు. Then I should stop preaching the word of God because my whole testimony of preaching is ruined by the way my children are living. ఆ విషయంలో అప్పుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం ఆపేయాలి, ఎందుకంటే నా పిల్లలు జీవించే విధానాన్ని బట్టి నా సాక్ష్యం అంతా కూడా పోతుంది. Very important. If 1 Timothy 3 says, if a man does not know how to bring up his children, how is he going to take care of the house of God? మొదటి తిమోతి 3లో ఎంతో స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది, ఒక వ్యక్తి తన పిల్లల్ని స్వాధీనపరచుకున్నట్లయితే ఏ విధంగా సంఘాన్ని చూసుకోగలడు. He's got no right to preach in the house of God if he doesn't bring up his children properly. తన పిల్లల్ని సరిగా పెంచలేనట్లయితే దేవుని యొక్క మందిరంలో బోధించడానికి ఆయనకు అర్హత లేదు. I believe that. I said, Lord, if my children go astray, I'll stop preaching. ప్రభువా నా పిల్లలు దారి తొలగిపోయినట్లయితే నేను బోధించడం ఆపేస్తాను. I told the Lord that. I have no right to preach. I'll honor your word. నేను ప్రభుతో చెప్పాను, అప్పుడు నేను బోధించడానికి నాకు ఎటువంటి హక్కు ఉండదు, ఎందుకంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని గణపరుస్తున్నాను. I don't care what people think about me. ప్రజలు నా గురించి ఏమనుకుంటారన్నది కాదు, I fear God. నేను దేవునికి భయపడతాను. And I'll tell you this, you do business with God, God will deal with you straight. You say, Lord, I'm going to take your word literally. I'm going to take it seriously. I have no right to preach your word. నీవు దేవునితో సరిగా వ్యవహరించినట్లయితే దేవుడు నీతో సరిగా వ్యవహరిస్తాడు. ప్రభువా నీవు చెప్పింది నేను చేయనట్లయితే నేను ఈ విధంగా బోధించడానికి అర్హత లేదు. If I have not brought up my children properly. నా పిల్లలు నేను సరిగా పెంచినట్లయితే. Now, let me also qualify this by saying, children sometimes go through a little up and down. నేను ఇంకొక మాట కూడా చెప్తాను, కొన్నిసార్లు పిల్లలు ఒక్కొక్క దశలో వాళ్ళు కొంచెం హెచ్చు తగ్గులు గుండా వెళ్తూ ఉంటారు. Some rumbles in their life in their early teenage years. That's because they are transitioning from child to adult and they think they are adults when they are not yet adults. టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే మేము పెద్దవాళ్ళం అయ్యాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు. ఆ సమయంలో ఆ మార్పులో కొంచెం వాళ్ళు అటు ఇటు ప్రవర్తిస్తుంటారు. And the parents think they are children when they are not children. తల్లిదండ్రులు ఏమో వాళ్ళు పిల్లలు కాకుండానే పిల్లలు అన్నట్లుగా చూస్తుంటారు. That transition period can be a bit difficult. Parents can be hard on their children. ఆ మార్పు పొందే దశ ఎంతో కష్టంగా ఉంటుంది.
తల్లిదండ్రులేమో వాళ్ళని పిల్లల్లాగానే చాలా కఠినంగా చూస్తుంటారు. And children can be very foolish, and that's why parents need more wisdom. పిల్లలేమో తెలివి లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకి ఎక్కువ జ్ఞానం అవసరం. Once a child has crossed the age of 12, that's not the time for physical discipline. That's over. ఒకసారి పిల్లవాడు 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత భౌతికంగా వాళ్ళని శిక్షించకూడదు. అప్పటికి అయిపోవాలి అది. But there are other ways we must restrain our children. We must be strict with our children, particularly if they are girls and they're కాబట్టి మన పిల్లల పట్ల మనం వేరే విధంగా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. ముఖ్యంగా అమ్మాయిలైతే immodestly dressed or going out with the wrong type of friends. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు సరి అయిన వస్త్రధారణ చేసుకోకుండా ఉన్నట్లయితే, అదేవిధంగా వాళ్ళు వెళ్ళే స్నేహితులు కూడా వాళ్ళు సరైన వాళ్ళు కానట్లయితే, Sometimes they don't know, they're foolish. Foolishness is bound up in the heart of a child, and we have to protect them. కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు, వాళ్ళ హృదయంలో ఆ మూఢత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం కాపాడాలి. Parents are given to children to protect them. పిల్లలకి తల్లిదండ్రులని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళని మనం కాపాడటానికి. So, instruction and discipline. When we think of God, it's much easier to think about God as a loving father. కాబట్టి బోధించాలి, శిక్షించాలి. దేవుణ్ణి మనం చూసినప్పుడు దేవుడు ప్రేమగల తండ్రి అని అనుకోవటం సులభమే. And the Christian world, the charismatic world is especially God's love. Don't ever forget that. God is a loving father. ఈ క్రైస్తవ లోకంలో చూసినట్లయితే ముఖ్యంగా కరిస్మాటిక్ గుంపుకు చెందిన వాళ్ళు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు మనకు తండ్రి, ఆ ప్రేమను మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటారు. You always think of God as a love. Which father will withhold bread from someone, a child? He'll never give a stone. ఏ తండ్రి రొట్టెనివ్వకుండా ఆపివేస్తాడు? ఆయనేమి రాతినివ్వడు. And all these wonderful truths, which are all true. ఈ అద్భుతమైన సత్యాలను వాళ్ళు చెప్తుంటారు, అవి నిజమే. It's one side of God. అది కేవలం దేవునికి ఒకవైపు మాత్రమే. That He's kind. He'll never give you a stone if you ask for bread. He'll never give you a serpent if you ask for fish. ఆయన ఎంతో దయగలిగిన వాడు. మీరు రొట్టెని అడిగితే ఆయన రాతినివ్వడు, ఆయన మీరు చేపను అడిగితే పామునివ్వడు. All that is true, but that is one side of God. అదంతా నిజమే, కానీ అది దేవునికి ఒకవైపు మాత్రమే. There's another side of God, and that is He's a father who disciplines. It says in Hebrews in chapter 12. దేవునికి మరొక వైపు ఉంటుంది. ఏంటంటే ఆయన శిక్షించే దేవుడు కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Hebrews 12, it says, verse 7, it is for discipline that you endure. God deals with you as with sons. For what son is there whom his father does not discipline? హెబ్రీ 12:7 శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? Is there a father here, sitting here, who does not discipline his child? You are not like God. ఇక్కడ ఎవరైనా తండ్రి ఉన్నాడా పిల్లల్ని శిక్షించకుండా? అట్లయితే నీవు దేవునిలాగా లేవు. You should be like God, who disciplines his children. It says here, what son is there whom his father does not discipline? నీవు నీ పిల్లల్ని శిక్షించే విషయంలో నువ్వు దేవునిలాగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? I'd say, Lord, there are millions of sons today, unfortunately, in the world, whose the fathers never disciplined them. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రభువా, దురదృష్టవశాత్తు ఉన్నారు, వాళ్ళ తండ్రులు వాళ్ళని శిక్షించట్లేదు. They've never understood how to discipline their children. వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా శిక్షించాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. They only see God as a God of love, provide for them, care for them, provide for them, never discipline them. దేవుడు కేవలం ప్రేమగల తండ్రి, వారిని ప్రేమించటం, వాళ్ళకి సదుపాయాలు కలగజేయటం. You are not like God. You're a bad representative of God. నీవు వాళ్ళని శిక్షించకుండా ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దేవుణ్ణి సరిగా నువ్వు చూపేయట్లేదు, అలాంటి చెడ్డవాడిగానే ఉన్నావు. When you only love and care for your son and daughter and you don't discipline them, నీ కుమారుని కుమార్తెను నువ్వు కేవలం ప్రేమిస్తూ ఉండి వాళ్ళని శిక్షించకుండా ఉన్నట్లయితే you're not representing God correctly. దేవుణ్ణి సరిగా నువ్వు వ్యక్తపరచడం లేదు. You're like, to me, the picture I use is of sometimes outside these gyms. కొన్నిసార్లు నేను ఈ సాదృశ్యాన్ని చూపిస్తుంటాను. జిమ్ లో కొన్నిసార్లు బయట చూసినప్పుడు they have a picture of a muscular man rippling with muscles all over. చాలా కండలు, బలమైన కండలు కలిగిన వ్యక్తి యొక్క ఫోటోలు వేస్తారు. But I like to paint a picture of a man with one side all muscular and the other side skin and bones. నేను ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటాను. ఒక పక్కేమో బాగా కండలు కలిగి, ఒక పక్కేమో
అసలు ఏ కండలు లేకుండా ఉన్నట్లు చూస్తాను. Who would ever go into a gym like that? ఒకవేళ జిమ్కి నువ్వు అలా వెళ్ళినట్లయితే, నువ్వు అలా అయినట్లయితే ఎవరు ఆ జిమ్కి వెళ్ళరు. Like that. But that is the picture a lot of people present of God. One side full of love, 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 love. What about the discipline side? Zero. కానీ దేవుణ్ణి అనేక మంది అలా చూపిస్తుంటారు. ఒక పక్క ఏమో ఎప్పుడు ప్రేమ ప్రేమ అని అలా చూపిస్తారు, ఇంకొక పక్క ఏమో ఏమీ చూపించరు. That's a wrong picture of God. అది దేవుని యొక్క తప్పుడు చిత్రం. Present God as the Bible says in Romans in chapter 11. The word behold, behold, behold always means look carefully. Fathers, mothers, Romans 11, look carefully. రోమా 11లో మనం చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి, తండ్రులారా తల్లులారా జాగ్రత్తగా చూడండి. In verse 22, Romans 11:22, what should we look carefully at? రోమా 11:22 దేన్ని మనం జాగ్రత్తగా చూడాలి అంటే, The kindness of God, one side of God, and the severity of God, the other side of God. దేవుని యొక్క అనుగ్రహము ఒక పక్క, దేవుని యొక్క కాఠిన్యము మరొక పక్క. A balanced understanding of God, look carefully at His kindness and look carefully at His severity. దేవుని సమతుల్యంగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క కాఠిన్యమును అర్థం చేసుకోవాలి. If you want to be a good father and a good mother, be kind and be severe. నీవు ఒక మంచి తల్లిగా తండ్రిగా ఉండాలంటే నీవు దయ కలిగి ఉండాలి, కాఠిన్యము కలిగి ఉండాలి. That is the balanced picture of God. అది దేవుని యొక్క సమతుల్యమైన చిత్రము. Or, John 1:14. It says in John 1:14 that the glory of God was seen in Jesus Christ, not just full of grace. No. It's balanced. John 1:14, full of grace and truth. యోహాను 1:14లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువునందు దేవుని యొక్క మహిమ కేవలం కృప మాత్రమే కాదు, కానీ కృపా సత్య సంపూర్ణుడు, కృపా సత్యము రెండు సమతుల్యంగా ఉన్నాయి. Kindness and severity. అనుగ్రహము కాఠిన్యము. And this is where we read the help of the Holy Spirit to really be balanced. కాబట్టి సమతుల్యత కలిగి ఉండటానికి నిజంగా మనకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత అవసరం. I've seen many Christian parents and fathers, the responsibility is on the father especially. నేను అనేక మంది క్రైస్తవ తల్లిదండ్రులు చూశాను, ముఖ్యంగా ఈ బాధ్యత అనేది తండ్రుల మీద ఉంటుంది. Now if the father is a useless father, like Timothy's father was, ఒకవేళ తండ్రి పనికిరాని తండ్రిగా ఉన్నట్లయితే తిమోతి యొక్క తండ్రిలాగా, then the mother, Timothy's mother, has to do the job of teaching the child. అప్పుడు తిమోతి యొక్క తల్లి ఆ బిడ్డకి బోధించడం అనేది బాధ్యత తీసుకుంది. In fact, Timothy's mother taught him the scripture. తిమోతి యొక్క తల్లి లేఖనాలని ఆయనకు బోధించింది. We read that in 2 Timothy 1, but that's because his father was a Greek businessman who was 2 తిమోతి 1లో మనం చూస్తాం, ఎందుకంటే తిమోతి యొక్క తండ్రి గ్రీకు వ్యాపారి, probably only interested in making money. బహుశా ఆయన కేవలం డబ్బు సంపాదన మీదే ఆయన ఆసక్తి ఉండి ఉండొచ్చు. So if your husband is like a useless father like that, who's only interested in making money, ఒకవేళ నీ భర్త ఆ పనికిరాని తండ్రి వలె ఉండి కేవలం డబ్బు సంపాదన మీదే ఆయన ఆసక్తి ఉన్నట్లయితే, and not interested in bringing up your son or daughter in the fear of God, కుమారుని గాని కుమార్తె గాని దేవుని యందు భయభక్తులతో పెంచినట్లయితే, then dear sister, you have to be like Timothy's mother, కాబట్టి నా సహోదరి, నీవు తిమోతి యొక్క తల్లిలాగా ఉండొచ్చు, who had a useless husband who was not at all a good father to Timothy. Well, ఆయన ఒక పనికిరాని భర్తగా ఉన్నాడు, తిమోతికి మంచి తండ్రిగా లేడు. the mother didn't just blame the husband. She said, okay, my husband's not doing the job, so I got to do it. అప్పుడు ఆ తల్లి నేరారోపణ చేయలేదు, కానీ సరే నా భర్త సరిగా ఈ విషయంలో చేయటం లేదు, I mean, think if your husband is paralyzed కాబట్టి ఈ పని నేను చేస్తాను. చూడండి, ఒక పక్షవాతం వచ్చిన భర్త ఉన్నాడు అనుకోండి and can't go to work. Maybe you have to go to work అప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళలేడు, కాబట్టి నీవు ఉద్యోగానికి వెళ్ళాలి to earn the living for the home. Think of it like that. ఇంటికి సంబంధించిన అవసరాలను తీర్చడానికి. ఆ విధంగా ఆలోచించు. My husband is spiritually paralyzed. He does nothing. నా భర్త ఆత్మీయంగా పక్షవాతం కలిగిన వ్యక్తిలాగా ఉన్నాడు, అతను ఏమీ చేయడు. He's only thinking about himself. He doesn't care about the discipline and the instruction of my children. తన గురించే తాను ఆలోచిస్తూ ఉన్నాడు. నా బిడ్డకు బోధించడం కానీ శిక్షించడం కానీ ఆయన ఏం చేయట్లేదు. You mother, you must do the job then. అప్పుడు తల్లిగా నువ్వు చేయాలి ఆ పని, and without complaining against you. ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఆ విధంగా చేయాలి. I don't think Timothy's mother spent her time complaining about how useless her husband was. She just did the job. తిమోతి యొక్క తల్లి తన భర్త ఏ పని చేయకుండా ఎలా ఉన్నాడు, ఇలాంటి విషయాల్లో పనికి రాకుండా ఉన్నాడని ఆమె ఫిర్యాదు చేయలేదు, కానీ తను చేయవలసిన పని తను చేసింది. Okay, my husband doesn't do it, then I do it. సరే, నా భర్త చేయటం లేదు కాబట్టి నేను చేస్తాను అని చెప్పింది.
But ideally, it's the father's job. The Bible says, fathers, bring up your children in the discipline and instruction of the Lord. కానీ ఇది నిజానికి తండ్రి చేయవలసిన పని. ఎందుకంటే బైబిల్ ఏ విధంగా చెప్పబడింది, తండ్రులారా మీ పిల్లలను బోధలోను శిక్షలోను పెంచమని. And one of the most important instructions that we have to give to our children is walking in the light. మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన బోధ ఏంటంటే వెలుగులో నడవటం. Fellowship with God is through walking in the light. దేవునితో సహవాసం చేయటమే నిజంగా వెలుగులో నడవటం అంటే. And I believe that's how we must teach our children. ఆ విధంగా మన పిల్లలకు మనం బోధించాలి. And one of the most important things in that is truthfulness. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే యథార్థంగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యమనే చెప్పటం. The glory of God is seen full of grace and truth. దేవుని యొక్క మహిమ కృపలోను సత్యంలోను ఉంది. The two most important things that I cared for in bringing up my own children was, one, నా పిల్లల్ని నేను పెంచుతున్నప్పుడు నేను చూసిన రెండు విషయాలు ఏంటంటే, respect and obedience to parents, and second, always speak the truth. ఒకటేమో తల్లిదండ్రులను గౌరవించి విధేయత చూపించడం, రెండోదంటే ఎల్లప్పుడూ సత్యమనే చెప్పటం. I don't care if you've damaged the most valuable thing in the house. ఇంట్లో అత్యంత విలువైన వస్తువుని వాళ్ళు పగలగొట్టినా పర్వాలేదు, Tell me the truth. కానీ సత్యం చెప్పు నాకు. I won't punish you. We all make accidents. We all make mistakes. నేను శిక్షించను, మనందరం తప్పులు చేస్తాము, But don't ever tell me a lie. కానీ నాకు ఎప్పుడు అబద్ధం మాత్రం చెప్పొద్దు. I was very strict. I know times when I've sat with some of my children and sat for a long time. Say, you're going to tell me the truth here. ఎందుకంటే ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. నాకు గుర్తుంది, నా పిల్లలతో నేను చాలాసేపు కూర్చొని కూడా నువ్వు ఈ విషయంలో సత్యం చెప్తావా లేదా అని నేను అడిగాను. I'm not going to let you go till you speak the truth. నువ్వు నాతో సత్యం చెప్పేదాకా నిన్ను విడిచిపెట్టను. It's very, very important to teach our children to speak the truth, మన పిల్లలు ఎప్పుడు సత్యం చెప్పాలని మనకి నేర్పించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. because lying is there in our children from birth. ఎందుకంటే అబద్ధం చెప్పటం అనేది పిల్లల్లో పుట్టినప్పటి నుంచే వస్తుంది. What's that verse? Let me see if I can remember it. It's in Psalm 58, I think. కీర్తనలు 58. Yeah, Psalm 58, verse 3, where it says that from birth, the last part of verse 3, they go astray, telling lies. కీర్తనలు 58:3, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. What's the one thing that right from birth they go astray, telling lies? పుట్టినప్పటి నుంచి వాళ్ళు తప్పిపోయే విషయం ఏంటంటే అబద్ధాలు చెప్పటం. You see that baby crying as if he's in a terrible pain. చూడండి, ఒక చిన్న బిడ్డ ఏం చేస్తాడంటే ఏదో పెద్ద నొప్పి వచ్చినట్లుగా బాగా ఏడుస్తుంటాడు. He never wanted to, it wasn't in no pain at all, he just wanted to be picked up. మనం ఎత్తుకున్న వెంటనే ఏడుపు మానేస్తారు. It was a lie. It was an absolute lie. నిజానికి వాళ్ళకి నొప్పే ఉండదు, కానీ ఎత్తుకోవాలని అదొక అబద్ధం. ఇది అబద్ధం. From birth they go astray, telling lies. పుట్టినప్పటి నుంచే వాళ్ళు అబద్ధములాడుతూ తప్పిపోతుంటారు. That is the one thing we have to eliminate from our children, this untruthfulness. మన పిల్లల నుండి దాన్ని తొలగించి వేయాలి, అబద్ధములాడటం. We must never punish our children for speaking the truth. We must reward them. సత్యం చెప్పినందుకు మనం ఎప్పుడు కూడా వాళ్ళని శిక్షించకూడదు. వాళ్ళు సత్యం చెప్పినందుకు మనం వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇవ్వాలి, బహుమానాన్ని ఇవ్వాలి. For speaking the truth. It doesn't matter what they did wrong. Nothing is as serious. Nothing broken in your house or lost. వాళ్ళు ఏ తప్పు చేసినా పర్వాలేదు. మీ ఇంట్లో వాళ్ళు ఏది పగలగొట్టినా, ఏది పోగొట్టినా, ఏది అంత విలువైంది కాదు. Nothing is as serious as telling lies. కానీ అబద్ధం అంత తీవ్రమైనది ఏది ఉండదు. Fathers can understand that, and you'll never understand that if you yourself don't value truth in your life. You must value truth so much in your life. తండ్రులు దాన్ని అర్థం చేసుకున్నట్లయితే, మొట్టమొదట నీ జీవితంలో నీవు ఎప్పుడు సత్యము పలకటానికి విలువ ఇవ్వనట్లయితే నీకు అర్థం కాదు. నీ జీవితంలో కూడా సత్యానికి ఎంత విలువ ఇవ్వాలి. So, dear brothers and sisters, it's so important for us to bring up our children in this day and age where there's so much of evil. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో ఈ దుష్ట యుగంలో మనం ఉన్నాము. ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And if you give them a good foundation in all the years that they are in your home, మీ ఇంట్లో ఉన్నప్పుడే మీరు ఒక మంచి పునాదిని వేసినట్లయితే they'll be able to go out into the world, and even if they have little rumblings and fluctuations in their life, they'll వాళ్ళు ఈ లోకంలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ finally become steady. వాళ్ళ జీవితంలో కొన్ని హెచ్చు తగ్గుల ద్వారా వెళ్ళవలసి వచ్చినా వాళ్ళు స్థిరపడతారు.
And if any of you have grown up children who are going astray, don't give up. ఒకవేళ ఎదిగిన పిల్లవాళ్ళు ఉండి దారి తొలగిపోతున్నట్లయితే మీరు విడిచిపెట్టొద్దు. Praying for them. Pray for them. I've often told parents whose teenage children are around the world gone astray, I say, వాళ్ళ కోసం ప్రార్థించే విషయాన్ని మీరు విడిచిపెట్టొద్దు. నేను అనేక మంది తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను, వాళ్ళ టీనేజ్ పిల్లలు లోకంలోనికి దారి తొలగిపోయినప్పుడు నేను ఈ విధంగా చెప్తూ ఉంటాను. pray for them, husband and wife. Will you promise me that every day you will kneel down and spend at least 5 minutes? భార్యాభర్తలు మీరు మోకాళ్ళలోని ఇద్దరు కనీసం వారి గురించి 5 నిమిషాలైనా ప్రార్థన చేస్తామని నాకు చెప్తారా? Praying for your child by name. వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయటం. And you keep doing that, and I tell you, God will bring them back. నువ్వు ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, దేవుడు వారిని మరలా తీసుకొని వస్తాడు. There's an amazing power in prayer, so there's never give up hope. ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉంది, కాబట్టి మీ నిరీక్షణ కోల్పోవద్దు. It's a great responsibility we have in this day and age, especially when there's so much of evil in the world. ఈ లోకంలో ఎంతో చెడు అనేది పెరిగిపోతుండగా ఇది ఎంతో గొప్ప బాధ్యత మనకి. To protect our children and bring them up. Don't just be satisfied with giving a good education. మన పిల్లల్ని కాపాడటం, భద్రపరచటం, కేవలం వాళ్ళకి మంచి చదువు చెప్పించామని సంతృప్తి పడొద్దు. A lot of people in the United States want to get a good education to my child. Good. అమెరికాలో చాలా మంది ఏమనుకుంటారంటే మా పిల్లలకి మంచి విద్యను అందించాలి అనుకుంటారు. అది మంచిదే. It's a million times more important to bring up your children in a God-fearing way. దేవుని యందు భయభక్తులతో పిల్లల్ని పెంచడం అనేది చదువుతో పోల్చినట్లయితే మిలియన్ రెట్లు విలువైంది. Not just that they speak the right language and behave properly in the church ఏదో సరి అయిన మాటలు మాట్లాడటం, లేకపోతే సంఘంలో సరిగా ప్రవర్తించటం, and take some active part in some church activity. No. ఏదో చర్చ్ యాక్టివిటీలో పాల్గొనటం అంత మాత్రమే కాదు. But deep down in their heart that they want to live for the glory of God. వాళ్ళ హృదయాంతరంగాల్లో దేవుని మహిమ కోసం మేము జీవించాలనేది ఉండాలి. And the name of Jesus Christ. That's what we should put into their heart. And యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలని వారికి ఉండాలి. వాళ్ళ హృదయాలు అది పెట్టాలి మనం. if they don't see the parents seeking the glory of God in everything, they will not follow that, no matter how much you teach them. తల్లిదండ్రులే దేవుని మహిమ కోసం జీవించకుండా ఉన్నట్లయితే నువ్వు వాళ్ళకి ఎంత బోధించినా వాళ్ళు చూడలేరు దాన్ని. So it all begins with parents who say, I'm going to seek the glory of God in everything in my life. కాబట్టి ఇది తల్లిదండ్రులతోనే ప్రారంభం అవుతుంది. నేను చేసే ప్రతిదీ కూడా దేవుని మహిమ కోసమే చేస్తాను అని ప్రారంభించాలి. The moral authority to tell my children to seek the glory of God. అప్పుడు నా పిల్లలు కూడా దేవుని మహిమ కోసం మీరు జీవించాలని నా పిల్లలకి చెప్పడానికి కూడా నైతిక అధికారం అనేది లభిస్తుంది. There's a lot more to it. The Holy Spirit will teach you. Amen. కాబట్టి ఇంకా చేయవలసింది ఎంతో ఉంది, కానీ పరిశుద్ధాత్ముడే మీకు బోధిస్తాడు. ఆమేన్.